అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 648వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనం ధార్మికము ఆధ్యాత్మికము విషయంపై చర్చిస్తూ వస్తున్నామని చాలా ముఖ్యమైన విషయము. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథము అని మీరు అర్థం చేసుకోవడానికి ఈ యొక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అర్థమైందండి? ఈ ఆధ్యాత్మికత ధార్మికత అన్న భేదము తెలియకపోయినట్లయితే మీరు శ్రీమద్ భగవద్గీతని ఒక ధార్మిక గ్రంథంగానే భావిస్తూ ఆ విధంగా మనకి సంబంధం లేనట్టుగా మనం భావించుకుంటూ ఉంటాం. ఇప్పటిదాకా మనం ఏం చేసుకున్నాం? శ్రీమద్ భగవద్గీత జ్ఞానం నాకు సంబంధించినది కాదు. అందువలనే మనం భగవంతుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మార్గదర్శక సూత్రాలు, అర్థమైందండి, అది మనం అప్లై చేసుకోవడానికి మన అవకాశం లేకుండా పోయింది. అందువల్ల మన జీవితం బాగుపడలేదు. ఇప్పుడు ధార్మికము ఆధ్యాత్మికము మరొక ముఖ్యమైన అంశాన్ని మీరు గుర్తించండి. ధార్మికము అంటే భౌతికము, భౌతికము అంటే భక్తి మార్గము. భక్తి మార్గం అంటే స్థూలం. మనం ఏదైతే రెండు భౌతిక చర్మ చక్షువుల ద్వారా మనం చూస్తామో అదనమాట భక్తి ధార్మికము. ఈ భక్తిలో మనకి జ్ఞానము లేదండి, గుర్తుపెట్టుకోండి. భక్తి అనేది ఒక శాస్త్రంగా అర్థం చేసుకున్నారు కానీ భక్తిలో జ్ఞానము లేదు. జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఒక సైన్స్, ఒక విద్య. అర్థమైంది? అంటే మన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక విద్య. ఆ విద్యగా మనం భావించటం శాస్త్రంగా భావిస్తున్నాము. శాస్త్రం అంటే కేవలం చదువుకోవడమే, పఠన, పారాయణ, శ్రవణ, తర్వాత ప్రచార ప్రసారం చేస్తూ ఉన్నాం. ఇది జరుగుతూ ఉంది వర్తమానంలో. ఇక్కడ మిస్సింగ్ డైమెన్షన్ ఏమిటండి? జ్ఞానం అనేది లేదు. మరి జ్ఞానం లేకపోతే ఏముందండి భక్తిలో అన్న మీకు ఒక సంశయం వస్తుంది. భక్తిలో ఏమున్నది అంటే భౌతిక కోరికలు ఉన్నాయి. భౌతిక కోరికలు తీర్చుకోవడానికి మనం భక్తి చేస్తున్నాం. మీరు ఏదైనా అనండి, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, అన్నదానాలు, వస్త్రదానాలు, అంటే దాన పుణ్యాలు, ధార్మిక గ్రంథాల పఠన పారాయణ చెప్పుకున్నాం కదా. అదేవిధంగా విశిష్ట వ్యక్తుల యొక్క ఉపన్యాసాలు వినడము, ప్రవచనాలు వినడము, ఇవన్నీ స్థూలమైపోయిందండి. ఎక్కడ జ్ఞానం ఎక్కడుంది ఒక్కసారి గమనించండి. ప్రతిదీ కూడా అర్చన, అభిషేకము ఏదైతే చేస్తున్నారో, పుష్కరాల్లో గంగా స్నానాలు చేయటము, ఇదంతా కూడా భౌతిక చర్మ చక్షుల ద్వారా మీరు ఆచరించే ప్రక్రియ. ఇక్కడ జ్ఞానం లేదు. కేవలం ఏంటంటే ఫలానా మా అమ్మాయి మంచి సంబంధం రావాలి, లేకపోతే మా అబ్బాయికి మంచి అమెరికాలో సీటు రావాలి, లేకపోతే మంచి ఉద్యోగం రావాలి, మా వ్యాపారంలో మంచిగా ఎదుగుదల రావాలి. కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి ఈ కోరికలని తీర్చుకోవడం కోసమే మనము ధార్మికంగా, భౌతికంగా, స్థూలంగా, భక్తిపరంగా భగవంతుడి కొరకు, భగవంతుడు అన్న భావనతో మనకి ఏ విధంగా అయితే విశ్వాసం ప్రకారంగా మనం ఇవన్నీ చేస్తున్నాం. అర్థమైంది? జ్ఞానం అంటే భగవద్గీతలోనే ఒక స్పష్టమైన నిర్వచనం ఉంది. అర్థమైందండి? ఏముందంటే 13వ అధ్యాయం 2వ శ్లోకంలో అసలు జ్ఞానం అంటే ఏమిటి, 13వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏమండి అజ్ఞానం అంటే ఏమిటి అర్థమైందండి, చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి ఆ 2 శ్లోకాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే క్లారిటీ రావాలి. దీనికోసం బుద్ధి నేత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే బుద్ధి భగవంతుడు ఇచ్చినప్పుడు భగవంతుడిని తెలుసుకోవడానికి, భగవంతుడు ఈ శ్రీమద్ భగవద్గీత 574 శ్లోకాలు భగవాను వాచ మాధ్యమంగా బహిర్గతం చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, దాన్ని రాజవిద్య అన్నాడు. అటువంటి దాన్ని మనం తెలుసుకోవడానికి ఎందుకు బుద్ధిని వాడుకోకూడదు అర్థం చేసుకోండి. అర్థమైందండి? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. అర్థమైందండి?
చివరికి ఏం చెప్పాడు? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ రెండిటి మధ్య ఉన్న భేదాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానం. అర్థమైందంటే రెండు వేరు. క్షేత్రం అంటే శరీరము, శరీరం అంటే భౌతికము, భౌతికం అంటే వినాశి. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం యొక్క యజమాని, ఆత్మ. అది సూక్ష్మము, కనబడదు, అవినాశి. ఇది జ్ఞానం అంటున్నాడు. తర్వాత 13, 11 ఏం చెప్పాడు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథా. అర్థమైందండి? నిరంతరము కూడా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిరంతరము ఆత్మజ్ఞానము, నిరంతరము నేను ఆత్మని అనేటువంటి ఒక అభ్యాసం అన్నమాట. ఎందుకంటే మనం మర్చిపోయాం, 63 జన్మలు మర్చిపోయాం, ద్వాపర యుగం నుండి మనం మర్చిపోయాం, దైహిక భ్రాంతిలో ఉన్నాం. ఏదైతే వినాశనం అవుతుందో, ఏదైతే మన బంధువులో మనం చనిపోయిన తర్వాత మన బంధువులు ఏం చేస్తారు? దాన్ని క్రిమేట్ చేస్తారు కదా, కాల్ చేస్తారు, బూడిద చేసేస్తారు. అది నేను అనుకుంటే ఎలాగా? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అది దేని ఆధారంగా? సత్యత ఆధారంగా అన్నాడు. తత్వజ్ఞానార్థ దర్శనం అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి? తత్వ జ్ఞానము, అర్థ దర్శనం. తత్వజ్ఞానం ఆధారంగా నీవు పొందుతావు ఆధ్యాత్మిక జ్ఞానము. ఏత జ్ఞానమితి ప్రోక్తం, ఇది మాత్రమే జ్ఞానం. భగవాన్ ఉవాచ, దీనికి మించిన ఉవాచ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని గుర్తుపెట్టుకోండి. ఇంకెక్కడో ఏదో శాస్త్రంలో ఇంకొకటి చెప్పారు, దీనికి విరుద్ధంగా చెప్పారు, దాని ప్రకారంగా నడుద్దాము అంటే మీరు పప్పులో కాలు వేస్తున్నారు. మీ జీవితాన్ని మీరు చేజేతులా పాడు చేసుకుంటున్నారు. అర్థమైందండి? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం. ఏమన్నాడు? ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే 4. ఆత్మజ్ఞానం అంటే నేనెవరిని, అదేవిధంగా పరమాత్మ జ్ఞానం అంటే నా తండ్రి ఎవరు, అంటే ఆధ్యాత్మిక కోణంలో నా తండ్రి ఎవరు, అదేవిధంగా నేను నా తండ్రి ఈ సృష్టి చక్రంలో ఎప్పుడెప్పుడు కనబడతామో, తర్వాత కర్మ సిద్ధాంతము. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. అర్థమైందండి? ఏత జ్ఞానమితి ప్రోక్తం. ఏమన్నాడు తర్వాత? ఏమన్నాడు? అజ్ఞానం యదతో అన్యథా. అండర్లైన్ చేసుకోండి. మీరు మిగతా ఏదైతే జ్ఞానము మీరు పొందారు అని అనుకుంటున్నారో, ఒకవేళ ఇది ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, కర్మ సిద్ధాంతము, అదేవిధంగా సృష్టి చక్ర జ్ఞానము కానీ మీకు అవగతము చేసే విధంగా లేకపోయినట్లయితే మీరు అజ్ఞానములో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. అర్థమైందండి? ఇది ముఖ్యమైన విషయం. ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదామండి. గత 11 ఎపిసోడ్స్ నుండి 11 ఎపిసోడ్స్ నిజంగా నేను అనుకోవడం, ఇన్ని ఎపిసోడ్స్ నేను ఏ కఠోపనిషత్తు కానీ, ఏ మంత్రం, మన ఈశావాస్య మంత్రం కానీ ఇన్ని ఎపిసోడ్స్ మనం చర్చించుకోలేదు. కఠోపనిషత్తులో 1:3:5, 1:3:6 ఇది రథ దృష్టాంతం తీసుకున్నాడు. అర్థమైందండి? చారియట్ ఎనాలజీ అని చెప్పి ఆ విధంగా మనం చాలా కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించుకున్నాం. దీని మీద ఈ 11 ఎపిసోడ్స్ ఎవరైతే ఈ విధంగా వింటున్నారో, లేకపోతే ఫ్యూచర్లో వింటారో, వినిన తర్వాత మీ కామెంట్స్ దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకేమైనా సంశయాలు ఉంటే ఈ కఠోపనిషత్తు మంత్రాల మీద, కఠోపనిషత్తు 1 అధ్యాయం 1 3వ వల్లి మొదటి 1, 2, 3, 4, 5, 6 చర్చించుకున్నాం. అర్థమైందండి? తదుపరి మళ్ళీ ఉపనిషత్తు మంత్రంలో వచ్చినప్పుడు అది 7, 8 చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి? దీని మీద ఎటువంటి సంశయాలున్నా మీకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి, నేనే మీకు కాల్ చేసి ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాను. అర్థమైందండి? ఇప్పుడు మనము గీత, ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని మనం 18:61 నుండి అనుకుంటాను, 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో వరుసగా 18:61 ఈశ్వర సర్వభూతానం, అక్కడ 18:62 తమేవ శరణం గచ్చ ఇతి తే జ్ఞానమాఖ్యాతం, ఇలాగా అన్ని చర్చించుకుంటూ 66 దాకా వచ్చాం. 18:66. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి శ్లోకము 18:67 మనం చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి? ఇది వీలైనంత వరకు ఈ 18వ అధ్యాయంలో చిట్ట చివరి వరకు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమైందండి? ఈ 18:67 చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ఈ జ్ఞానము ఎవరికి చెప్పకూడదు అంటున్నాడు. చూసారా? ఎక్కడైనా అలా ఉందండి? ఎక్కడైనా ఈ జ్ఞానం ఫలానా వారికి చెప్పకండి అంటున్నాడు భగవంతుడు అంటున్నాడు. అర్థమైందండి? 4 రకాల వాళ్ళకి ఈ యొక్క నేను చెప్పిన జ్ఞానము, గీతా జ్ఞానము
ఆధ్యాత్మిక జ్ఞానము, రాజ విద్య బోధించకండి అంటున్నాడు భగవాన్ వాచ 18:67. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. ఇదం తే గుహ్యతమం. అర్థమైంది? ఇదంతే గుహ్యతం కాదు. ఇదం తేనా తపస్కాయ, ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. 4 రకాల వాళ్ళు. అర్థమైంది? నా నా తపస్కాయ. నా తపస్కాయ అంటే ఏంటి? నా అతపస్కాయ అంటే తపస్సంపన్నుడు కానివాడు. తపస్య అంటే కూడా మనం చర్చించుకోబోతున్నాం డీటెయిల్డ్గా. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఈ తపస్సు మీద, తపస్సు యొక్క నిర్వచనం కూడా మనం డీటెయిల్డ్గా చూస్తాము. తపస్సు అంటే ఏంటంటే ఆత్మశుద్ధి, ఆత్మలో ఉన్న చెడుని కడుక్కోవటం. నాకు ఇష్టం లేదండి అసలు శరీరాన్ని కడుక్కోవడానికే ఇష్టం, ఎందుకంటే నేను శరీరం అనుకుంటున్నాను కదా. అర్థమైందండి? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అని అనడానికి నాకు ఇష్టమే, కానీ ఆత్మ జ్ఞానం నాకు అవసరం లేదు. ఆత్మశుద్ధి నాకు భగవంతుడు చాలా స్పష్టంగా మనకి గీతలో బోధిస్తున్నప్పటికీ కూడా దాన్ని తిరస్కరించేవాళ్ళు. వాళ్ళు తిరస్కరించే వాళ్ళకి ఎందుకు చెప్పాలండి? ఇదంతే నా తపస్కాయ. అర్థమైంది కదా? నా అతపస్కాయ అది మొదటి రకం వాళ్ళకి చెప్పకండి భగవాను వాచ. మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? వాళ్ళు ఆర్గ్యుమెంట్లోకి వస్తారు, డిబేట్ అంటారు, మీరు చెప్పింది తప్పు అంటారు, మీరు చాలా రాంగ్ రూట్లో పెడుతున్నారండి, ఎన్నో రకరకాల నిందలు వేస్తారు. అటువంటి వాళ్ళతో మీరు సంభాషించి మీ సమయాన్ని ఎందుకు, శక్తులని, మీ ధనాన్ని ఎందుకు దురుపయోగం చేసుకుంటారు అంటున్నాడు భగవంతుడు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ. నా భక్తాయ అంటే నా అభక్తాయ. అభక్తాయ అంటే ఏంటి? భక్తుడు అంటే ఏంటి? భక్తుడు అంటే ఏంటండి? ఫలానా కృష్ణుడు భక్తుడండి, రాముడు భక్తుడండి, ఆంజనేయ స్వామి భక్తుడండి, విఘ్నేశ్వరుడు భక్తుడండి, లక్ష్మీదేవి భక్తుడండి, సరస్వతి భక్తుడు అంటారు కదా. అర్థమైందండి? ఆ డివోషన్ అన్నమాట, ఆ పొందాలని తపన, అది భక్తి. అందుకని భక్తి యోగం కూడా చెప్పాడు, ఎలా భక్తి చేయాలని కూడా చాలా స్పష్టంగా 20 శ్లోకాల్లో స్పష్టంగా వివరించాడు. అర్థమైంది? సో భగవంతుడు ఏమంటాడు? నేను ఒక్కడినే భగవంతుణ్ణి, కానీ నన్ను తెలుసుకోవడానికి ఇష్టం లేదు. నన్ను నా ఈ భక్తి అంతా నా కొరకు చేయడానికి ఇష్టం లేదు. ఏదైతే మీరు చేసుకుంటున్నారో అది ఇష్టపడుతున్నారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను ఒక్కడనే భగవంతుడిని అంటున్నాడు. నన్నే పరమాత్మ అన్నారు, ఈశ్వరుడు అన్నారు. అదేవిధంగా గీతలో పరమేశ్వర, మహేశ్వర, ఈ విధంగా నిరాకారుణ్ణి, జ్యోతిషామవిత జ్యోతి, నేను ఒక జ్యోతి స్వరూపాన్ని, ఈ 2 భౌతిక చక్షువులతో మీరు నన్ను చూడలేరు. ఇవన్నీ చాలా స్పష్టంగా తన పరిచయాన్ని తనే చాలా కూలంకషంగా ఇచ్చాడు, కాంప్రహెన్సివ్గా ఇచ్చాడు. అంటే ఎటువంటి సంశయాలకి తావు లేకుండా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా నాకు ఇదేమి నచ్చటం లేదండి, ఎందుకంటే భౌతికంలో ఉన్నవాడికి ఆధ్యాత్మికం సూక్ష్మములో భగవంతుడు 2 కళ్ళతో కనబడయ్యా అంటే ఇష్టపడ్డు. అట్లాంటి ఇష్టం లేనిటువంటి వాళ్ళకి దయచేసి మీరు బోధించకండి. ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కథాచన అంటే ఏమిటి? కథాచన అంటే ఎప్పటికీ కూడా చెప్పకండి, ఏనాటికి చెప్పకండి. వాళ్ళంతటా వాళ్ళు మేము జ్ఞాననేత్రం తెరుచుకున్నాము, మాకు ఆత్మజ్ఞానం బోధించండి అని వచ్చినప్పుడు చెప్పండి. అర్థమైందండి? లేకుండా ఉంటే వాళ్ళ ఆలోచనల విధానమే వేరు. నా భక్తాయ కథాచన. కథాచన అంటే ఎప్పటికీ చెప్పకండి, ఏనాటికి చెప్పకండి. అట్ ఆల్ టైమ్స్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గివింగ్ ద నాలెడ్జ్ టు దోస్ హు ఆర్ రిలక్టెంట్ టు అండర్స్టాండ్ ద నాలెడ్జ్, రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ఫుల్ నాలెడ్జ్ గివెన్ బై గాడ్. అర్థమైందండి? ఇదన్నమాట విషయం. ఇదంతైనా తపస్కాయ నా భక్తాయ కథాచన నచా శుశ్రూషవే వాచ్యం అన్నాడు. వాచ్యం అంటే నా వాచ్యం అంటే చెప్పడం అన్నమాట. వాచ్యం ఇక్కడ నా వాచ్యం అన్నాడుగా, చెప్పకండి. ఎవరికి చెప్పకూడదు? నా మాట, నా జ్ఞానము వినడానికి ఇష్టము లేనటువంటి వాళ్ళకి. శుశ్రూష అంటే వినడము, అశుశ్రూష అన్నాడు కదా. నచా శుశ్రూషవే నచ అశుశ్రూషవే. చ అంటే మరియు, అంటే 2 వర్గాలకు చెప్పాడు కదా. ఒకటేమో తపస్సంపన్నుడు కానివాడికి,
భక్తుడు కానివాడికి మరియు అన్నమాట. చ అంటే మరియు, సంస్కృతంలో చ అంటే మరియు. మరియు చ శుశ్రూషవే వాచ్యం. శుశ్రూష అంటే ఏంటి? నా యొక్క జ్ఞానాన్ని వినడానికి ఇష్టము లేని వాడికి, మాకు చెప్పకండి బాబు, మీరు ఎందుకు చెప్తున్నారు, మీ జ్ఞానం మాకు నచ్చలేదు, మీరు వేరేగా చెప్తున్నారు. అర్థమైందండి? ప్రపంచం అంతా ఒక మార్గంలో వెళుతుంటే మీరు ఒక మార్గంలో తీసుకుని వెళుతున్నారు, మాకు మీ జ్ఞానం అక్కర్లేదు అటువంటి వాళ్ళకి ఎందుకు చెప్పాలండి? అందుకని చెప్పము. నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి అన్నాడు. ఇక్కడ ఇంకొక వర్గం, 4వ వర్గం ఏమంటున్నాడు? అభ్యంతరం పెట్టేవాడు. అర్థమైందండి? మీరు చెప్పే జ్ఞానము కరెక్ట్ కాదు. గీతా జ్ఞానం మాకు తెలుసును. మాకేం తెలుసును గీతా జ్ఞానము? కురుక్షేత్ర యుద్ధ మైదానములో అర్థమైందండి. అక్కడ కౌరవ పాండవ సంగ్రామము ముందు అక్కడ అస్త్ర సన్యాసము అర్జునుడు చేసినప్పుడు భగవంతుడి యొక్క రూపములో శ్రీకృష్ణుడు రథ సారథిగా వచ్చి జ్ఞానం చెప్పారండి. అదండి భగవద్గీత. అందుకని మీరు చెప్పే విధానం, మీరు చెప్పే జ్ఞానం భగవద్గీతలో 100% ఉన్నప్పటికీ మా యొక్క విశ్వాసం ప్రకారంగా ఇది జ్ఞానము కాదు, ఇది అజ్ఞానము, మేము నమ్ముకున్నదే జ్ఞానము. అభ్యంతరము పెట్టేవాళ్ళు అంటున్నారు. చూసారు? ఇదనమాట దోష దృష్టి. అందులో తప్పులు వెతికేవాళ్ళు అనమాట. ఎక్కడ ఎలాగ మనం వీళ్ళని పడేద్దాం, వీళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు చూసారా, పబ్లిక్ లో వీళ్ళని ఇన్సల్ట్ చేద్దాం, వీళ్ళు రాంగ్ రూట్ లో చెప్తున్నారు, సత్యం చెప్పడం లేదు, ప్రపంచం అంతా ఒక మార్గము, వీళ్ళు చెప్పే మార్గం ఒకటి అని అందులో ఏమంటారు? దోషాలు వెతికేవాళ్ళు అనమాట. ఎక్కడ ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్, సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్పడం? మీరు చెప్పకండి అంటున్నారు. అర్థమైంది? ఎంత స్పష్టంగా చెప్పాడు. భగవంతుడి అథారిటీతో, పూర్తి సాధికారతతో, సంపూర్ణ స్పష్టతతో చెప్తున్నాడు. ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. అభ్యసూయత అంటే అసూయ. అసూయ భగవంతుడి జ్ఞానం పట్ల అసూయ. చూసారా? భగవంతుడు మన జీవితాన్ని ఉద్ధరించడం కోసం అని చెప్పి ఆయన ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, కర్మ సిద్ధాంతము, జీవితాన్ని ఎలా ఉన్నతంగా తయారు చేసుకోవాలి, నిత్యము సదాకాలికంగా శ్రేష్టంగా, శాంతిగా, సుఖమయంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఈ జ్ఞానం తర్వాత, ఈ జీవితం తర్వాత తదుపరి మనం రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో ఎలాగా మీరు శ్రేష్టమైన జన్మలు పొందాలి, ఈ సంస్కారాలని కలియుగి సంస్కారాల నుండి సత్యయుగి, కృతయుగి సంస్కారాలతో ఎలాగ పరివర్తన చేసుకోవాలి, ఈ రాజయోగ విధి విధానం ఏమిటి, ఇవన్నీ భగవంతుడు చెప్తుంటే మాకు ఈ జ్ఞానమో అక్కడ. అందుకనే గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? కొద్దిమంది మాత్రమే మాకు కావాలి అంటూ వస్తారు. అర్థమైందండి? మాకు కావాలి అంటూ వస్తారు, వాళ్ళకి మాత్రం చెప్పండి. అర్థమైందండి? 100 మందికి చెప్తే ఒకరో ఇద్దరు చైతన్యం అవుతారు, వాళ్ళకి చెప్పండి. మిగతా వాళ్ళు ఒక రోజు వస్తారు, 2వ రోజు మాయమైపోతారు. మాకు అర్థం కావట్లేదండి, మీ జ్ఞానం డిఫరెంట్గా ఉంది అంటారు. ఖచ్చితంగా డిఫరెంటే. ఇప్పటి వరకు మనుషులు చెప్పినటువంటి విధానంలో మనం విన్నాం. భగవద్గీతని మనుషులు చెప్పిన విధానంలో విన్నాం, దేహధారులు చెప్పిన విధానంలో విన్నాం. కానీ ఇప్పుడు పరమాత్మ డైరెక్ట్ గా చెప్పినటువంటి జ్ఞానాన్ని, శ్రీ భగవాన్ వాచ, భగవంతుడు స్వయముగా పలికినటువంటి మహావాక్యాలతో కూడుకున్నటువంటి జ్ఞానము ప్రపంచంలో ఇంకొక పుస్తకంలో లేదు. అది అందరికీ అందుబాటులో ఉన్నది. కానీ దాన్ని ఏం చేస్తున్నాం మనం? పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి వాడుకుంటున్నాం. మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి దాన్ని మనము తిరస్కరిస్తున్నాం. ఇది విషయం అన్నమాట. ఈ శ్లోకం ఎంత ఎంత గంభీరంగా ఉందో చూసారా? భగవంతుడి యొక్క మాటలు ఎంత గంభీరంగా ఉన్నాయి. భగవాను వాచ్ అంటే దానికి ఎంత మనం లక్ష్య పెడుతున్నామా, లేక నిర్లక్ష్య వైఖరితో తేలికగా తీసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కొన్ని నిగూఢమైనటువంటి రహస్యాలు మీ దృష్టికి నేను తీసుకొస్తానండి. గీతలోని మోక్ష సన్యాస యోగము, ఇది 18వ యోగము, 18వ అధ్యాయము, మోక్ష సన్యాస యోగములోని ఈ శ్లోకము గీతా జ్ఞానాన్ని ఎవరికి బోధించాలి, ఎవరికి బోధించకూడదు. అర్థమైందండి? ఎవరు ఈ జ్ఞానాన్ని పొందడానికి అర్హులు, ఎవరు అనర్హులు అని ఈ యొక్క శ్లోకము నిర్ద్వంద్వముగా ప్రకటిస్తోంది. నిర్ద్వంద్వముగా కుండబద్దలు కొట్టినట్లు అంటారు చూసారా? ఇటువంటి సంశయాలు లేకుండా ఇది మనకి స్పష్టం చేస్తోంది. అర్థమైందండి? ఇప్పుడు ఒకసారి
మనం కొంచెం లోతైన తత్వాన్ని మరికొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందామండి. దీని తాత్పర్యం ఒక్కసారి చూసినట్లయితే ఇది అత్యంత గుహ్యమైన గీతా జ్ఞానాన్ని, అత్యంత గుహ్యమైన, ఇది గుహ్యత అన్నాం కదా, గీతలోనే చాలా శ్లోకాల్లో ఇది గుహ్యత అని ఉంది. సర్వగుహ్యతమం భూయ ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం తు తే గుహ్యతమం రాజవిద్యా రాజగుహ్యం. ఇంకేం చెప్పాడు? యయిమం పరమం గుహ్యం మదనుగ్రహాయ పరమం గుహ్యాత్మ సంజితం. ఇలా గుహ్యత 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 అంటే మనం విడిచిపెడితే ఎట్లాగండి దాన్ని? అందుకని ఈ అత్యంత గుహ్యమైనటువంటి లేక గుహ్యాతి గుహ్యమైనటువంటి ఈ గీతా జ్ఞానాన్ని తపస్సంపన్నులు కాని వారికి 4 రకాలు చెప్తున్నాడు. తపస్సంపన్నులు, తపస్సు అంటే ఆత్మశుద్ధి చేసుకోవడానికి ఇష్టం పడని వాళ్ళకి, తపస్సంపన్నులు కాని వారికి, భగవంతుని యందు భక్తి ప్రపత్తులు లేని వారికి. భక్తి ప్రపత్తులు ఉన్నాయి భలే, కానీ భగవంతుని యందు లేదు. భలే మీరు నమ్ముకున్నటువంటి దేవీ దేవతల యందు ఉంది, మీరు నమ్ముకున్నటువంటి ధర్మస్థాపకుల యందు ఉంది, మీరు నమ్ముకున్నటువంటి సాధువులు సంతులు ఋషులు మునులు మహామండలేశ్వరులు పీఠాధిపతులు జగద్గురువులు వీళ్ళ మీద ఉంది, కానీ భగవంతుడి పట్ల లేదు. అందుకని భగవంతుని యందు భక్తి ప్రపత్తులు లేని వారికి స్వయముగా భగవంతుడే గీతా మాధ్యమముగా, చాలా జాగ్రత్తగా వినండి, స్వయముగా భగవంతుడే గీతా మాధ్యమముగా బోధించిన సత్యమైన మరియు సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానం అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్, జీవితంలో ఎలాగా జ్ఞానాన్ని అప్లై చెయ్యాలి, అనుభవం చెయ్యాలి, అనుభూతి చెయ్యాలి, ఆ రెండింటిని వినడానికి ఎటువంటి ఆసక్తి లేని వారికి. అర్థమైందండి? 4వ కేటగిరీ ఏంటంటే భగవంతుడిని మరియు భగవంతుడు వెల్లడించిన గీతా జ్ఞానాన్ని దోష దృష్టితో చూసేవారికి. అర్థమైందండి? 4వ కేటగిరీ భగవంతుడు అంటే కూడా దోష దృష్టి. భగవంతుడు నిరాకారుడు అంటే ఒప్పుకోరు, భగవద్గీతలు చెప్పినా ఒప్పుకోరు. తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అనుకునేవాళ్ళు. ఎందుకు చెప్తామండి? అవసరం లేదు కదా, ఆ పరిపాటు లేదా? భగవంతుడిని మరియు భగవంతుడు వెల్లడించిన గీతా జ్ఞానాన్ని దోష దృష్టితో చూసేవారికి ఎప్పటికీ చెప్పకూడదు భగవాన్ వాచ్. అంటే దీని అర్థం ఏమిటి? గీతా జ్ఞానాన్ని స్వీకరించాలి అని భావిస్తున్న మనుషులకు 4 ముఖ్యమైన అర్హతలు ఉండాలి. ఈ 4 అర్హతలు ఉంటేనే మీరు వాళ్ళతో సంభాషించాలి, వాడు ఇష్టపడితే వాళ్ళకి జ్ఞానాన్ని మీరు షేర్ చేయాలి, బోధించాలి. ఏమిటండి? ఒక్కసారి అవి గుర్తు. 4 ఏంటండి? 1 తపస్సు, 2 భక్తి, 3వది శ్రద్ధతో వినాలని కోరిక, 4వది దోష దృష్టి రాహిత్యము. దోష దృష్టి ఉండకూడదు. పరమాత్మ మీద మన పూర్తిగా బలిహారి బుద్ధి ఉండాలి. భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకోవడము, ఆయన సత్యమైన వారసత్వాన్ని పొందేటువంటి విధానము వారే స్వయముగా భగవద్గీతలో 574 శ్లోకాల మాధ్యమంగా ప్రకటించినప్పుడు దాని పట్ల అవిశ్వాస తీర్మానం పెట్టుకుని ఆ విధంగా దోష దృష్టితో ఉన్న వాళ్ళకి అందుకని దోష దృష్టి రాహిత్యము. 1 తపస్సు, 2 భక్తి, 3వది శ్రద్ధతో వినాలని కోరిక, దోష దృష్టి రాహిత్యము కలిగిన వారే ఈ పరమ గోప్యమైన అండర్లైన్ చేసుకోండి, పరమ గోప్యమైన గీతా జ్ఞానాన్ని నిజముగా గ్రహించగలుగుతారు. అర్థమైన నిజముగా వాళ్ళు ఆ విధంగా గ్రహించగలుగుతారు. భగవంతుడు ఇక్కడ జ్ఞానాన్ని కేవలం కొంతమందికి మాత్రమే పరిమితము చేయడము కాదు. అంటే దీన్ని బట్టి మీకు డౌట్ వస్తుంది, ఏమిటంటే భగవంతుడు అందరికీ చెప్పడా? భగవంతుడు అందరివాడు కాడా? అలాంటప్పుడు కొంతమందికి ఎందుకు పరిమితం చేస్తున్నాడు? 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పిన కొద్ది మందికి ఎందుకు పరిమితం చేస్తున్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడు ఇక్కడ. భగవంతుడు ఇక్కడ జ్ఞానాన్ని కేవలం కొంతమందికి మాత్రమే పరిమితము చేయడము కాదు, జ్ఞానాన్ని అర్థము చేసుకుని జీవితములో ఆచరించడానికి అంతర్గత శుద్ధత యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. మళ్ళీ చదువుతాను చూడండి. జ్ఞానాన్ని అర్థము చేసుకుని జీవితములో ఆచరించడానికి అంతర్గత శుద్ధత, అంటే జ్ఞానం దొరకాలంటే ఆత్మశుద్ధి కావాలి. ఎందుకంటే ఇది ఆత్మజ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఫండమెంటల్గా ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి తన మూల స్వరూపంలో ఆత్మ. ఆధ్యాత్మిక జ్ఞానంలో
ఫండమెంటల్ ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. నేను ఆత్మని, ఇది నా దేహము. అర్థమైంది? దీని ప్రాధాన్యతని భగవంతుడు తెలియచేస్తున్నారు. అందుకని ఆధ్యాత్మిక దృష్టిలో ఇప్పుడు చూడండి 1866లో ఏం చెప్పాడు? మామేకం శరణం వ్రజ అన్నాడు. దీంట్లో ఏం డౌట్ ఉంది మీకు? మాం ఏకం శరణం వ్రజ, నేను ఒక్కడినే భగవంతుడిని, నా ఒక్కడి శరణు పొందండి, నా ఒక్కడి శరణు పొందండి అంటే అందరూ భగవంతులేనండి, భగవంతుడు సర్వవ్యాపి అండి, ఆయన భగవంతుడే, ఈయన భగవంతుడే, ఆయనలో ఉన్నాడు, ఈయనలో ఉన్నాడు, ఇలాగ గందరగోళంగా చేసి చివరికి మనం ఏమైపోయాము? భగవంతుడితో దూరం అయిపోయాం. భగవంతుడితో దూరం అయిపోయారు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో తెలుసుకున్న వాళ్ళ సంఖ్య కొద్ది సంఖ్య ఉంది చూసారా, దానికి దూరం అయిపోయాం. మనం బయట పెద్ద సర్కిల్స్ లో తిరుగుతూ ఉన్నాం. అర్థమైందండి? ప్రతి దానికి ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోవడం అంటే ప్రతి దానికి బుద్ధిని అప్లై చేయాలండి. ప్రతి దాన్ని తర్కించాలన్నమాట. లాజికల్ అంటారు చూసారా. ఎందుకంటే గీతలో 18వ అధ్యాయం 22వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఇల్లాజికల్. అర్థమైందండి? తర్కరహితము. అది ఏమన్నాడు? తామసిక జ్ఞానం అన్నాడు. 18:22 చూసుకోండి మీరు. ఇప్పటికే మనం అనేక మార్లు చర్చించుకున్నాం. తర్కరహితం అన్నాడు. అహైతుకం అంటే ఏంటి? తర్కరహితం అన్నాడు. అతత్వం అన్నాడు. అతత్వం అంటే సత్య దూరము, అసత్యము, అసత్యము, తర్వాత తర్కరహితము, తర్వాత అల్పము అన్నాడు. సాధారణ జ్ఞానం ద్వారా పరమాత్మని పొందగలుగుతారా? పరమాత్మ భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, ఇంకేమంటాడు? ఆది మధ్యాంతాల జ్ఞాత, అందుకే జ్ఞాన సాగరుడు అంటారు. పతిత పావనుడు, విశ్వాత్మలందరికీ ఒక్క తండ్రి అయినటువంటి ఆ భగవంతుని పొందడానికి మనం కాస్త ఇంగిత జ్ఞానాన్ని వాడక్కర్లేదా? కాస్త లాజికల్ థింక్ చేయక్కర్లేదా? భగవంతుడు మనకిచ్చిన బుద్ధినేత్రాన్ని తెలుసుకోకర్లేదా? ఆలోచించండి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఆధ్యాత్మిక దృష్టిలో మామేకం శరణం వ్రజ అనే పరమ సత్యాన్ని స్వీకరించే మనస్సును తయారు చేయడము ఈ శ్లోకపు ప్రధాన ఉద్దేశ్యము. అర్థమైందండి? ఈ యొక్క మామేకం శరణం వ్రజ అంటే భగవంతుడు ఒక్కడే, ఆయన శరణు నేను పొందడానికి భగవంతుడి జ్ఞానం చెప్తున్నాడు అనే పరమ సత్యాన్ని స్వీకరించే మనసును తయారు చేస్తుందంట. ఈ శ్లోకం అంత గట్టిగా ఉందన్నమాట. అర్థమైందండి? కొంచెం ఒక్క విషయం చెప్పి నేను ఈ యొక్క ఎపిసోడ్ని ముగిస్తానండి. తదుపరి మనం చర్చించుకుందాం తదుపరి ఎపిసోడ్లో. ఇది చాలా గంభీరమైన విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. దయచేసి రాబోయేటువంటి 1-2 ఎపిసోడ్స్ మిస్ అవ్వకండి. ఇక్కడ ఏమంటున్నాడు? 18వ అధ్యాయంలో 64, 65, 66 అండి. 64లో ఏం చెప్పాడు? ఈ 3 శ్లోకాలు కీలకము. ఏంటి? ఇప్పుడున్నటువంటి ఈ శ్లోకములో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 3 శ్లోకాలు కీలకం. 64, 65, 66. ఈ శ్లోకాల్లో భగవంతుడు గీతా శాస్త్రం యొక్క సారాన్ని తెలియచేస్తున్నాడు. మొత్తం గీతాసారం యొక్క గీతా 18 అధ్యాయాలు 574 శ్లోకాల యొక్క సారము అర్థమైందని తెలియచేస్తున్నాడు. 18:64 ఏం చెప్పాడు? సర్వగుహ్యతమం భూయ శృణువే పరమం వచః. అర్థమైందండి? చాలా లోతైన రహస్యాలు ఉన్నాయి. పరమవచనం, దీనికంటే గొప్ప మహావాక్యాలు లేవు, దీనికంటే గొప్ప జ్ఞానం ప్రపంచంలో దొరకదు, అది విను అంటున్నాడు. పరమే వచః. తర్వాత 18:65 ఏమంటున్నాడు? మన్మనాభవ అన్నాడు. నీ మనసు నా యందు పెట్టు అన్నాడు. చూసారు గీతాసారము? మన్మనాభ 3 శబ్దాలు. 18:66లో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మామేకం శరణం వ్రజ. ఈ విధంగా అన్నారు. అద్భుతమైన రహస్యాలతో కూడిన సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని అందించిన వెంటనే ఏమన్నాడు? 18:67లో ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ శ్లోకములో జ్ఞానాన్ని స్వీకరించి జీవితములో ఆచరించడానికి అవసరమైన అర్హతలు మరియు అనర్హతలు, అంటే ఈ జ్ఞానాన్ని ఎవరికి చెప్పవచ్చును మరియు ఎవరికి చెప్పకూడదు అన్న విషయాన్ని భగవంతుడే స్వయముగా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన ఈ చర్చను నేను ఆపేస్తున్నాను. తదుపరి ఎపిసోడ్లో ఈ చర్చను మనం కొనసాగిద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.